ఏ పథకానికి సంబంధించి వివరాలైనా ముందుగా మన ఛానల్లోనే తెలియచేయడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వాహనమిత్ర పథకాన్ని గౌరవ సీఎం గారు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఇది ఈనాడులో వచ్చిన ప్రధానమైన ఆర్టికల్. ఆటో డ్రైవర్లకు దసరా కానుక, వారి ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తాం. ఓన్లీ ఆటో డ్రైవర్లే కాదండి, ఇంకా ఇతర కేటగిరీలు కూడా ఉన్నారు. ఆ పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది ఆటో డ్రైవర్ల ఆదాయానికి కొంతవరకు విఘాతం కలిగింది. దానిని భర్తీ చేసే క్రమంలో ఈ వాహనమిత్ర పథకాన్ని అమలు చేసే ఉద్దేశంలో ప్రకటించారు. సో ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అనేది గమనిస్తే, ఆటో డ్రైవర్లతో పాటు ట్యాక్సీ డ్రైవర్లు, అలాగే క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ పథకానికి అర్హులు. ఆ పథకం తేదీలు ఇప్పుడు చూద్దాం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ ఈ నెల 17, అనగా సెప్టెంబర్ 17 నుంచి అప్లికేషన్లు గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్సు రెడీగా పెట్టుకోండి. సెప్టెంబర్ 17న ప్రారంభం కాగా చివరి తేదీ సెప్టెంబర్ 19తో ముగినుంది. సో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19 అండి. మీ యొక్క దరఖాస్తులను సంబంధిత సచివాలయ కార్యదర్శులు పరిశీలించి, అలాగే మీ యొక్క అన్ని అర్హతలని వెరిఫై చేసిన తర్వాత, అంటే మీ డ్రైవింగ్ లైసెన్సు, అలాగే మీ యొక్క ఆదాయం, ఇవన్నీ ఫీల్డ్కి వచ్చి వెరిఫై చేస్తారు. ఈ వెరిఫికేషన్ అంతా ముగించాల్సిన తేదీ 22. ఈ వెరిఫికేషన్లో అర్హులైన వారి అర్హుల జాబితాను ప్రకటించేటటువంటి తేదీ సెప్టెంబర్ 24 అండి. ఈ తేదీన సచివాలయంలో అర్హుల లిస్ట్ని ప్రదర్శిస్తారు. అలాగే సీఎం గారు నిధుల విడుదల తేదీని కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్టోబర్ 1ని విడుదల చేస్తారని తెలిసింది. మేబీ అక్టోబర్ 2న దసరా కాబట్టి ఈ 1, 2 తేదీల్లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎంతంటే 15,000 రూపాయలు ఏడాదికి జమ చేస్తారండి. ఈ పథకానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కిందన కామెంట్స్లో మీరు తెలిపితే నేను దానికి మీకు వివరంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.